ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండిక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 92వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. రెండవ ప్రకరణం వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్వ నిరూపణం. 32 కారికలయ్యాయి. 33వ కారిక చదువుకుంటున్నాం. దాంట్లో భాష్యం కొంత దూరం వచ్చాము. ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ది భాష్యం ఈరోజు చూస్తాం. వచ్చే ఎపిసోడ్లో 34వ కారిక స్పృశిస్తాం. ఏమిటి 33వ కారిక? భావైరసద్భిరేవా అయమద్వయేన చ కల్పితః భావాప్యద్వయేనైవ తస్మాదద్వయతా శివ. భావైః అసద్భిః ఏవ అయం అద్వయేన చ కల్పితః భావా అపి అద్వయేన ఏవ తస్మాత్ అద్వయతా శివ. ఓకే, కొంచెం పూర్వరంగం ఉంటుంది. తర్వాత ఈనాటి భాష్యంలోకి వెళతాం. ఆత్మనః స్వరూపేణ అనవస్థానం. ఆత్మస్వరూపమునందు నిలబడకుండా ఈ అట్రిబ్యూట్స్లో ఉండడం, అదే బంధం, అదే సంసారం, అదే జనన మరణం. ఏమిటి? ఆత్మస్వరూపేణ అనవస్థానం. అవస్థానం దాంట్లో ఉండడం, ఆత్మస్వరూప భావంలో ఉండడం. కిం ఆత్మస్వరూప అవస్థానం? స్వరూపావస్థానం చ శ్రేయ ఇది. ఎందుకు అవస్థానం? ఆత్మస్వరూపమును ఎందుకు ఉండడము, అదే శ్రేయము. మిగతావన్నీ కూడా శ్రేయంలా కనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా మళ్ళీ దుఃఖజనకములే. డ్రాప్ ఆల్ ద అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద శాస్త్రం? సుఖిని దుఃఖిని మొదలైన వాటిని నివర్తించడం. సుఖిత్వాది నివర్తకం శాస్త్రం. అక్కడ ఒక ద్రవిడాచార్య వారి ఒక సూత్రవాక్యాన్ని చెప్పారు. సిద్ధంతు నివర్తకత్వాత్. శాస్త్రానికి ప్రమాణం ఎలా సిద్ధమైంది? శాస్త్ర ప్రమాణమని ఎలా సిద్ధించింది? నివర్తకత్వాత్ అంటే సుఖిత్వము మొదలైనటువంటి అట్రిబ్యూట్స్ని, విశేషణాలను అహమస్మి మీద నుంచి తొలగించుట ద్వారా అక్కడ శాస్త్రము సిద్ధమైనది అంటూ సూత్రం. వ్యావహారిక దృష్టిలో ఉంటే ద్వైత ప్రపంచము అధ్యాస ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎంపెరికల్ స్టాండ్ ఆర్ అజ్ఞాన దృష్టి. పరబ్రహ్మ వ్యావహారిక దృష్టితో మాట్లాడినప్పుడే అధిష్టానం అంటాం. పారమార్థిక దృష్టికి పోయేసరికల్లా అసలు అధ్యాసే లేదు. అధ్యాస లేకపోతే మళ్ళీ పరబ్రహ్మ అధిష్టానము అని చెప్పక్కర్లేదు. పరబ్రహ్మం అధిష్టానం అనవలసిన ప్రసక్తి పారమార్థిక దృష్టిలో ఉండదు. వ్యవహారంలోనే అధ్యాస అధిష్టానము. అధిష్టానం అంటే అధ్యాసకు ఆధారమని. పరబ్రహ్మ వ్యావహారికంగా అధిష్టానము,
పారమార్థికంగా అధిష్టానం కాదు. ఈ విషయం క్లియర్గా తెలియాలి. అధిష్టానం అధిష్టానం అంటూ ఉంటాం. ఈ అధిష్టానం అనేటటువంటి స్టేటస్, పొజిషన్, పదవి వ్యవహారంలోనే అధ్యాస ఉన్నప్పుడే అది అధిష్టానం. ఎప్పుడైతే అధ్యాస తొలగిపోయిందో అప్పుడు ఇంకా అధిష్టానం కాదు. ఏ విధముగా భ్రాంతి సర్పము లైట్ వేయగా పోయిందో అప్పుడు రజ్జు అధిష్టానం అని చెప్పవలసిన అవసరం లేదు. అధ్యాస ఈజ్ టోటలీ మాయా కల్పితం, మిథ్యా. అధిష్టానం, దెర్ ఇస్ ఎ సదంశం ఇన్ దట్, దేర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొజెక్షన్ ఇన్ దట్. అధిష్టానం అనేది ఒక ప్రొజెక్టెడ్ స్టేటస్ అండ్ ఆల్సో దాంట్లో బ్రహ్మాంశము కదా. అది అధిష్టానం అంటే బ్రహ్మ, అది నిజం. అది ఓకే. అధిష్టానం కూడా పూర్తిగా మాయా కల్పితమైతే అది కూడా అధ్యాస అయిపోతుంది. ఎందుకు? ఇప్పుడు అధ్యాస ఒకటి చెప్పాము. ఆ అధ్యాసకు అధిష్టానం కూడా అధ్యాస అంటే మళ్ళీ ఆ అధ్యాసకు మరో అధ్యాస వస్తే అధ్యాసకి ఇంకొక అధ్యాస చెప్పుకుంటూ పోతే అనవస్థా దోషము, ద సిచ్యువేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ రిగ్రెస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అధిష్టానం నతు పూర్ణేన స్వరూపేణ మాయా కల్పితం. ఇట్ ఈస్ నాట్ టోటలీ మాయా కల్పితం. అధిష్టానానికి స్వతంత్ర సత్తా ఉంది, అధ్యాసకు స్వతంత్ర సత్తా లేదు. అధిష్టానం మీద నిలబడితేనే దానికి సత్తా. రజ్జు ఉంటేనే సర్పభ్రాంతి, బ్రహ్మం అంతర్లీనంగా ఉంటేనే జగత్తు. అధిష్టానము లేని అధ్యాస ఏర్పడదు. అయితే పారమార్థికంగా అధ్యాసే లేదు కాబట్టి అప్పుడు అధిష్టానము అనేటటువంటి పేరే ఉండదు. వ్యవహారిక స్థాయిలో మోక్షానికి అధిష్టానం ఈశ్వరుడు బ్రహ్మ. దాన్ని వ్యవహారంలో ఇప్పుడున్నా మనమైనా పారమార్థికంలోకి పోయేమో. కాబట్టి అధిష్టాన ఈశ్వరుడు లేక అధిష్టాన బ్రహ్మను అనుసంధానం చేసుకోవాలి. మోక్షానికి సకల అధ్యాసలను తొలగించుకొని స్వరూపమునందు అవస్థానమే మోక్షం. కనుక అధ్యాస అనేటటువంటిది అమంగళ స్వరూపము, అశివము. అధిష్టానము మంగళము, శివము. ఎప్పుడు? వ్యవహారికంలో. పారమార్థికంలో అధిష్టానమే లేదు, అక్కడ మంగళము శివమని చెప్పవలసిన పనియే లేదు. పారమార్థికంగా అధ్యాస లేదు, అధిష్టానం అననక్కరలేదు, తొలగించుకోవాల్సినవి ఇంకేవి మిగిలి లేవు. గౌడపాదాచార్యుల వారు అద్వైతం అనే పదాన్ని అధిష్టానానికి వాడుతున్నారు. అలాగే అద్వైతం అన్నా అధిష్టానం అన్నా ఒక్కటే. అద్వైత శివ అన్నారు లాస్ట్లో. అద్వైతమేవ మంగళం, శివం ద్వైతము, అధ్యాస అమంగళం. అంటే భిన్నత్వము, ద్వైతము, నానాత్వము, జగత్, ఈ కల్పన, ఇవన్నీ కూడా అమంగళం. ఏదైతే దీనికి అధిష్టానము అద్వైతం అంటున్నామో అదే శివము, మిగతాదంతా అశివము. తస్మాత్ అద్వైత శివ. తస్మాత్ దేర్ ఫోర్ అద్వైత, అద్వైతమనే తత్వమే శివ, మంగళము. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం ఆత్మ స విజ్ఞేయ. పారమార్థికంగా అద్వైతం, అభయం, శివం, అధిష్టానం అనేటటువంటి పేర్లే చెప్పక్కర్లేదు. ఎందుకు? పారమార్థికానికి పోతే ఇంకొకటి లేదుగా, ఇంకొకటి లేకపోతే ఇది ఒకటే ఉందండి అని మళ్ళీ చెప్పక్కర్లేదు. ఉన్నదేదో ఉంది, అద్వైతం అనేది లేదు. అది అభయం అనేటటువంటి స్థితి కూడా భ్రాంతి ఉన్నప్పుడే అభయం. భ్రాంతి లేకపోతే అభయం అనే స్టేటస్ లేదు. శివం అనే స్టేటస్, మంగళం అనేది కూడా వ్యవహారంలోని. పారమార్థికంగా శివం అనే పేరు కూడా చెప్పక్కర్లేదు. అలాగే అధిష్టానం అనే పేరు చెప్పక్కర్లేదు. అయితే ఏమీ చెప్పక్కర్లేకపోతే ఏమీ లేదా? ఎందుకు లేదు? ఉన్నదేదో ఉంది. అది వ్యవహార స్థాయిలోనే సంసారం దుఃఖం అశివం. పారమార్థిక స్థాయిలో సంసారం లేదు, భయం లేదు, దుఃఖం లేదు. కారిక సారాంశం ఏమిటి? రెండవది లేనిది అని చెప్పనక్కర్లేని ఆత్మ. అంటే అద్వయాత్మ అని వ్యవహారంలో చెప్తున్న పారమార్థిక దృష్టితో ఇది అద్వయాత్మ, అధిష్టాన ఆత్మ, అభయస్థితి, శివము అనేటటువంటివి చెప్పక్కర్లేదు. యథార్థముగా లేనటువంటి ప్రాణము అంటే ఈశ్వరుడు.
ప్రాణాదిగా ఉన్న పదార్థాలన్నీ అటువంటి రెండవది లేనిది అనే చెప్పనక్కరలేనటువంటి ఆత్మయందే కల్పించబడ్డాయి. వాటికి ఆత్మయే వ్యవహారికంగా అధిష్టానము. అక్కడ శివము పారమార్థిక స్థాయిలో అధిష్టానం అనక్కర్లేదు. అద్వయం అనే పదజాలము స్టేటస్ కూడా నిరుపయోగమే. ఇట్ ఈస్ అసెండింగ్ అస్ టు ఏ హైయెస్ట్ స్టెప్, ద పారమార్థిక స్థాయి. We need not say it is Advaya, we need not say it is Adhisthana, we need not say it is Shiva. Because we are in the Vyavaharika place, we have to hold on to the Adhisthana, hold on to the Advaya, hold on to the Shivam Mangalam to చెప్తున్నారు. ఓకే. యథా రజ్వాం అసద్భిః సర్పధారాదిభిః, మిథ్యా సర్పము ధార మొదలైన కల్పనలు మొదటి అధ్యాస దేని మీద? రజ్జు మీద. అద్వయేన చ అధిష్టాన రూపేణ, ఆ రజ్జువు అధిష్టానమని చూడబడుతుంది. అది రెండవ కల్పన. అధిష్టాన స్టేటస్ ఫర్ ద రోప్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ప్రతిభాస. వ్యవహారంలో నీకు వచ్చేసరికల్లా మరి మరి సర్పం లేదు, రూప్ ఒక్కటే ఉంది, అధిష్టానం అనే పేరే లేదు. అద్వయేన చ రజ్జుద్రవ్యేణ సత, వ్యావహారికంగా రెండవది కాని అద్వయ రజ్జుద్రవ్యమునందే ఒకటే ఉంది. అక్కడ రజ్జుద్రవ్యమే. దానిలో అయం సర్ప, ఇయం ధార, అయం దండ అంటూ కల్పితాలు. రజ్జుద్రవ్యం ఏవ కల్ప్యతే. అదేవిధంగా ప్రాణాదిభి ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే సకల దృశ్య ప్రపంచము, మిథ్యా ప్రపంచము అనంతై, ఈ అనంతమైన నానాత్వము అసద్భి ఏవా మిథ్య మాత్రమే. ఇక్కడ అసత్ అంటే మిథ్య, ప్రపంచము మిథ్య అని పలుమార్లు నొక్కి చెప్తున్నారు. దీనికి ఏమిటి కారణము అంటే, ఎప్పుడైతే మనస్సు మెళకువగా ఉండి పనిచేస్తూ ఉన్నప్పుడే ప్రపంచం ఉన్నది. నహి అప్రచలితే మనసి, అప్రచలితే మనసి, కదలని మనసునందు కశ్చిత్ భావ, ఏ పదార్థమైనను ఉపలక్షయితుం తెలుసుకొనుటకు, కేనచిత్ ఎవరికైనాను నశక్యతే. ఆ నా ఇక్కడ తీసుకురావాలి, రెండు మార్లు రాయకూడదు. హి అప్రచలితే మనసి, కదలని మనసునందు కశ్చిత్ భావ, ఏ పదార్థమైనను ఉపలక్షయితం తెలుసుకొనుటకు, కేనచిత్ ఎవరికైనాను నా శక్యతే వీలు పడదు. మనసు కదిలితేనే ప్రపంచం. ఆగమ అపాయిత్వాత్ ప్రచలితే మనసి, కదిలే మనస్సులో మనోవృత్తులు ఎటువంటివి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనసు పనిచేస్తే మనోవృత్తి ఉన్నది, మనసు నిద్రిస్తే సకల మనోవృత్తులు డిజాల్వ్ అయిపోయాయి. వరల్డ్ ఈజ్ థాట్స్ అన్నాడు ఒక మహానుభావుడు. ద వరల్డ్, దెర్ ఇస్ నో వరల్డ్ అదర్ దాన్ ద మూమెంట్ ఆఫ్ ద మైండ్ ఆర్ థాట్స్ ఇన్ ద మైండ్. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్, సుషుప్తిలో మైండ్ మూమెంట్ జీరో. అప్పుడు వరల్డ్, ప్రపంచం, నానాత్వం, భిన్నత్వం, రాగం, ద్వేషం, అహం, మమ ఏవీ లేవు. ఇట్ ఈస్ ఎ మైండ్ డిపెండెంట్ వరల్డ్ ఓన్లీ. దేర్ ఈజ్ నో ఇండిపెండెంట్ వరల్డ్. అదేమిటంటే, నేను నిద్రపోయినప్పుడు మా ఆవిడ చూసి వరల్డ్ ఉందని చెప్పింది. మరి అంటే ఆవిడ మైండ్ పనిచేస్తుంది. అంటే సంబడీస్ మైండ్ అట్లీస్ట్ షుడ్ వర్క్ టు రికగ్నైజ్ ది వరల్డ్. When nobody's mind is working, then there is no way you can experience the world. Okay. ఇంకా చ మరియు ఆత్మనః ఆత్మయందు ప్రచలనం కదలిక నాస్తి లేదు. నా ముందు స్టార్ట్ అయింది, నచ ఆత్మనః అని ఉంది. ఆ నా పట్టుకెళ్ళి అస్థి దగ్గర రాసుకోండి. ఓకే. చ ఆత్మనః ప్రచలనం మూమెంట్ నా అస్తి, ఆత్మయందు ఎటువంటి చలనము లేదు. ఎందుకు? అక్కడ నా కించన మిషత్ ఒకటి కూడా లేదు. ఈ ఆత్మేందు కదలిక. ప్రచలితస్య ఏవ ఉపలభ్యమానాః భావాః, కదులుట వలననే భావములన్నీ తెలుస్తున్నాయి. నా పరమార్థతః సంతః. అక్కడ పరమార్థతః అంటే అబ్సల్యూట్నెస్లో, మనసు కదలిక లేని చోట అవి లేవు.
అక్కడ కల్పయితుం శక్యాః న వీలు పడదు, నా పరమార్థత సంతః న కల్పయితుం శక్యాః అంటూ రెండిటికి అనకారం పెట్టుకోవాలి. నా పరమార్థత సంతః, నాట్ ఇండిపెండెంట్లీ అబ్సల్యూట్లీ ఎగ్జిస్టింగ్, దే ఆర్ మైండ్ డిపెండెంట్, దే ఆర్ ఓన్లీ కండిషనలీ ఎగ్జిస్టింగ్. వాట్ ఈస్ ద కండిషన్? మైండ్ మూమెంట్ ఉంటే తెలుస్తుంది, మైండ్ మూమెంట్ ఆగిపోతే పోతుంది. వచ్చిపోయేవి అగమాపాయిలు పరతంత్రములు కనుక మిథ్య. భావైరసద్భి, అసత్ అంటే మిథ్య. జాగ్రత్త పదార్థములకు ఎంతవరకు విచారణ చేసి సకల జాగ్రత్త పదార్థాలు భావైరసద్భి, అసద్భి భావై పారమార్థత న సంతః అంటూ తెలుసుకున్నాం. ఆత్మయే వ్యావహారికంగా మిథ్యా పదార్థాలుగాను వాటి అధిష్టానంగాను రెండు కూడా ప్రొజెక్ట్ అయింది. ఎప్పుడైతే వ్యవహారాన్ని దాటారో పారమార్థికంగా అక్కడ ప్రొజెక్షన్ లేదు, అధ్యాస లేదు, అధిష్టానం అనే మాటయే లేదు. అధ్యస్థం అధిష్టానం మొదలు చూసుకోండి. అధ్యస్థం అంటే ఏదైతే అధ్యస్థమైనదో, రజ్జు సర్ప భ్రాంతిలో ఆ సర్పం అనేది అధ్యస్థం, అధిష్టానం రజ్జువు, అధ్యస్థం అధిష్టానం. ఈ రెండు కూడా వ్యవహార కాలంలోనే పరమార్థ స్థాయిలో ఉన్నది ఆత్మ మాత్రమే. ద్వైతం అధ్యస్థం. ఇక్కడ అధ్యస్థాన్ని ఏంటంటున్నారు? కారికలో ద్వైతం అంటున్నారు. అధిష్టానాన్ని ఏంటంటున్నారు? అద్వైతం అంటున్నారు. అంటే ఇంతవరకు ఏం పదాలు వాడేము? అధ్యస్థం అధిష్టానం. అధ్యస్థమైనది సూపర్ ఇంపోజ్డ్ ఆబ్జెక్ట్, సూపర్ ఇంపోజ్ అవడానికి కావలసినటువంటి సబ్స్ట్రాటం అధిష్టానం. ఇవి రెండు. అధ్యస్థం ఏమైంది? ఒకటే మల్టిపుల్ ఎన్నో ఉన్నాయి. ద్వైతం. అధిష్టానం ఏంది? ఒకటే ఉంది అధిష్టానం, అంచేత అది అద్వైతం. ద్వైతం ఇది అధ్యస్థం, అద్వైతం ఇది అధిష్టానం. ఆల్సో యూ కెన్ కాల్ అనధ్యస్థం. ఇట్ ఈస్ not a projection. Adhisthana is the underlying substratum on which all projections have happened. Dvaitam is equal to adhyasa. Advaitam anadhyasa. Leka advaitam is equal to anadhyasa. Dvaitam is equal to adhyasa. అద్వయేన పరమార్థ సత ఆత్మన సర్వ వికల్పాస్పద భూతేన చ. అద్వయేన అద్వయ ఆత్మ పరమార్థ సత ఆత్మనా ఆత్మయందు అద్వయాత్మయందే సర్వ వికల్ప ఆస్పద భూతేన ద్వైత ప్రపంచ రూపముగా సర్వ వికల్పములకు ఆధారమైనటువంటి పర ఈ ఆధారమైనటువంటి అద్వయ ఆత్మ మీద సకల ద్వైత ప్రపంచము కల్పించబడినది. అయితే ఆత్మ ఏమిటి? సదా ఏక స్వభావ అపి సన్. అంటే అధ్యాస, జరాధ్యాస కాదు. ద్వైతమా? ద్వైతము లేదు పరమాత్మలు. పోనీ అధిష్టానమా? అధ్యాస ఉంటే అధిష్టానము, అధ్యాసే లేకపోతే అధిష్టానం అక్కర్లేదు. అధ్యాస ఉంటే మల్టిప్లిసిటీ ద్వైతం ఉంది, అధ్యాస లేకపోతే అద్వైతం అని కూడా అనక్కర్లేదు. అంటే ఏకస్వభావ పిసన్ అనడంలో అధ్యాస అధిష్టాన ద్వైత అద్వైత విలక్షణ ఆత్మ అని వస్తుంది. అధ్యాస అన్న ద్వైతము, అధిష్టానం ఉంటాయి అద్వైతము. అధ్యాస అధిష్టాన విలక్షణ ఆత్మ, అధ్యాస అధిష్టాన అతీత ఏకస్వరూప ఆత్మ. దీనినే వివర్తము అంటారు. వివర్తం అనగానేమి? ఏదైనా ఒకటి ఏ మార్పు చెందకుండా అనేక మార్పులున్నట్టు కనిపిస్తూ ఉంటే దాన్ని వివర్తం అంటారు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. సూర్యభగవానుడు ఉన్నారు. సూర్యభగవానుడు ఏ మార్పు చెందడం లేదు. ఏ మార్పు చెందకుండా రకరకాలైనటువంటి జీవులకు ఎన్నో సూర్యుడుగా, ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. వేర్వేరు కుండలలో నీళ్లు పోసి పెడితే వేర్వేరు సూర్యులుగా కనిపిస్తున్నారు. అయితే సూర్యునిలో ఏదైనా మార్పు వచ్చిందా? రాలేదు. అయితే ఇవేమిటి? ఇవన్నీ వివర్తము. సూర్యుడు ఉంటేనే ఉంటాయి,
అది లేకపోతే ఇది లేదు. ఆత్మ ఉంటేనే ద్వైతం ఉంటుంది. ఆత్మ అనే అధిష్టానం లేకపోతే ద్వైతం లేదు. ద్వైతం లేకపోతే అధిష్టానం అనక్కర్లేదు, అద్వయం అని కూడా అనక్కర్లేదు. అయం స్వయమేవ ఆత్మ. ఒకటే మాట. అయం, ఇది స్వయమేవ ఆత్మ, స్వయం ప్రకాశ స్వరూప ఆత్మ. అధ్యాస అధిష్టాన అతీత కేవల ఆత్మ. అక్కడ దాన్ని ద్వైతం లేదని చెప్పక్కర్లే, అధ్యాస లేదని చెప్పక్కర్లే, అధిష్టానం కాదని చెప్పక్కర్లే, అక్కడ అద్వైతం అని చెప్పక్కర్లేదు. ఇప్పుడు భాష్యం, కంటిన్యూషన్ ఆఫ్ మూడవ కారిక భాష్యం. ते च प्राणादिभावाः अपि अद्वयेन एव सतः आत्मना विकल्पिताः, न हि निरस्पदा काचित् कल्पना उपलभ्यते। अतः सर्वकल्पनास्पदत्वात् स्वेन आत्मना अद्वयस्य अव्यभिचारात् कल्पनावस्थायाम् अपि अद्वैता शिवा। कल्पना एव तु अशिवाः, रज्जुसर्पादिवत् त्रासादिकारिण्यो हि ताः। अद्वैता अभयातः सा एव शिवा। अवतारिक, कुतः च अद्वैता शिवा नानाभूतं पृथक्त्वम् अन्यस्य अन्यस्माद् यत्र दृष्टं तत्र अशिवं भवेत्. కొంచెం కఠినంగానే ఉంది, చూద్దాం. విల్ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్. ఒకే ఆత్మ అధ్యాసగాను అధిష్టానంగాను వ్యవహార కాలంలో తెలుస్తుంది. ఒకే రజ్జు సర్పంగాను సర్పానికి అధిష్టానంగాను ప్రాతిభాసిక కాలంలో తెలుస్తున్నట్లు వ్యవహార కాలంలో ఈ ఒకే ఆత్మ సకల జగత్తుగాను ఆ జగత్తునకు అధిష్టానంగాను కూడా తెలుస్తూ ఉంది. ఈ తరుణంలో అధ్యాసకు అధిష్టానానికి కొంత పోలిక ఉన్నది, సామ్యం ఉన్నది, కొంత వ్యత్యాసం కూడా ఉంది. అందుకు ఒకటి శివము, ఇంకొకటి అశివము. అధ్యాసాద్వైతము అశివము, అధిష్టానము లేక ఆధారము అద్వైతము శివము. కాబట్టి వీ నీడ్ టు నో దట్ దెర్ ఆర్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిస్సిమిలారిటీస్ బిట్వీన్ వాట్? అధ్యాస అధిష్టానము. అధిష్టానానికి అధ్యాసకు కొంత సామ్యం ఉన్నది, కొంత వ్యత్యాసము కూడా ఉన్నది. ఏమిటి? అధ్యాస అధిష్టానము కలిసే ఉంటాయి. అంటే ప్రపంచము బ్రహ్మము కలిసే ఉంటాయి. త్రాటి మీద ఏర్పడిన భ్రాంతులు కలిసే ఉంటాయి. ఎక్కడ త్రాడుందో భ్రాంతి అక్కడే ఉంది. ఎక్కడ ఈ భ్రాంతి ప్రపంచం ఉందో బ్రహ్మము అధిష్టానముగా అక్కడే ఉంది. బ్రహ్మము కోసం వేరే వెతక పని లేదు. ఏ వస్తువు చూచినా ఇది అధ్యాస, ఈ అధ్యాస వెనకాల ఉండే బ్రహ్మము ఉండనే ఉంది. ద రోప్ ఈజ్, ఆ ఈజ్నెస్, ఐ యామ్ సో అండ్ సో, ఆ సో అండ్ సోకి ఐ యామ్ అనే అధిష్టానము ఉండనే ఉంది. ఎప్పుడు? వ్యవహారంలోనే, ఇన్ ద ఎంపెరికల్ స్టేట్ ఓన్లీ. వై? వన్స్ యు ట్రాన్సెండ్ ది వ్యవహార and get into the Paramartha, there is no Adhyasa. There is no plurality. Plurality may be there empirically, but in reality there is no plurality. Vyavaharanga undi. In experientially it is present. Absolutely it is absent. When there is no Adhyasa, Adhisthana status kuda లేదు. అధ్యాస ఉన్నప్పుడే అధిష్టానం అనే పదవి స్టేటస్ స్పెల్లింగ్ తప్పు ఉంది అనే పదవి కూడా ఉంది. అధ్యాస పోతే ఎప్పుడు పోతుంది అధ్యాస? సర్పభ్రాంతి ఎప్పుడు పోయింది? ప్రాతిభాసికం నుంచి వ్యవహారంలోకి వస్తే సర్పభ్రాంతి. టార్చ్ వేసి చూస్తే పోయింది. ఈ జగత్ అనేటటువంటి అధ్యాస ఎప్పుడు పోతుంది? వ్యవహారం నుంచి పారమార్థికంలోకి. అంటే వ్యవహారం అంటే జాగ్రత్త పురుషుడైన ఈ విశ్వడు స్టేజ్ నుంచి లేక విరాట్ నుంచి తురియం దగ్గరకు పోగలిగితే, తురియం అనేటటువంటి దృష్టితో చూడగలిగితే అధ్యాస అనే మాటే ఉండదు.
అధ్యస్థము అనేది అధ్యాస అంశము. అధ్యస్థమైనది అంటే అధ్యాస. అధిష్టానం అనేది అధ్యాస అంశము కాదు. అది ఒకవేళ అధిష్టానం కూడా అధ్యాసనం అనుకోండి, దానికి మరో అధ్యాస, దానికి మరో అధ్యాస, అనవస్థా దోషము, ఇన్ఫైనట్ రిగ్రెస్ ఏర్పడుతుంది. సరే, జగత్ అధ్యస్థము, పరబ్రహ్మము అనధ్యస్థము. జగత్ అధ్యాస, పరబ్రహ్మము అధ్యాస కాదు. అంటే అధ్యస్థ రూపేణ అనధ్యస్థ రూపేణ రెండు రూపములుగాను. బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ టు డ్రా ఏ కొరలరీ. ఇందే చెప్పుకున్నాం, అధ్యస్థం అంటే ద్వైతం, అనధ్యస్థం అంటే అద్వైతం. అధ్యస్థం అంటే మల్టిప్లిసిటీ, ద్వైతం ఎన్నో అధ్యాసాలు ఉన్నాయి. అనధ్యస్థం అంటే అధిష్టానం, అంటే అద్వైతం. అనధ్యస్థం అన్నా అద్వైతం అన్నా ఒక్కటే, అధ్యస్థం అన్నా ద్వైతం అన్నా ఒక్కటే. అప్పుడు ద్వైతము అద్వైతము ఎక్కడున్నాయి? ద్వైతము అద్వైతము రెండు ప్రపంచంలోనే ఉన్నాయి. ఒకటి అధ్యాస రూపంగా ఉంది, రెండోది అధిష్టాన రూపంగా ఉంది. ద్వైతం అంటే ప్రపంచము, అద్వైతం అంటే బ్రహ్మ. అందుకే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తున్నాం. చూచేటటువంటి దృక్కోణంలో రెండుగా కనపడుతున్న ఒక్కటే. తైమిరిక న్యాయం అంటారు. అంటే ఆయనకు ఏదైనా కంటి జబ్బు, గ్లకోమా అలాంటి ఉంటే వస్తువు రెండుగా కనిపిస్తుంది, కానీ ఉన్నది నిజానికి ఒకటే వస్తువు. ఆ రోగాన్ని తొలగిస్తే రెండు పోయి డిప్లోపియా పోయి ఒకటే కనిపిస్తుంది. శంకరాచార్యుల వారు అధ్యస్థము అనే దానికి ద్వైతం అని వాడుతున్నారు, అనధ్యస్థం అనేదానికి అద్వైతం అని వాడుతున్నారు. ఇప్పుడు పర్యాయ పదాలు చూడండి. అధ్యాస, అధ్యస్థం, మిథ్యా, కల్పన, జగత్, వచ్చిపోయేది, పరతంత్రం, దృశ్యం, ఇవన్నీ ద్వైతం. అనధ్యస్థం, అధిష్టానం, అద్వైతం, స్వతంత్రం, అబ్సల్యూట్ అనేటటువంటిది అనధ్యస్థానికి బోధిస్తున్నారు. ద్వైతం ఈజ్ అధ్యస్థం, అద్వైతం ఈజ్ అనధ్యస్థం. ద్వైతం అధ్యస్థంకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎందుకంటే ఈ బోధన ఇలా చేయడం అంటే ఈ రెండిటిలో ఒకటి శివము, ఇంకొకటి అశివము అని బోధించాలి. ద్వైతం లేక అధ్యస్థానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎందుకు? ఎప్పుడైతే ఆధారాన్ని తీసేసానో అప్పుడే అధ్యాస ఎగిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మనం రజ్జు సర్ప భ్రాంతి ఉంది. ఆయన భ్రాంతి కాలంలో భ్రాంతిని చూస్తున్నాడు. ఆయన కొంచెం అటు పక్క తిరగమని ఆ త్రాడు అక్కడి నుంచి తీసేసి జేబులో పెట్టేసుకున్నాడు. ఆవిడ ఆయనకి భ్రాంతి ఉంది ఏమిటి? లైటే వేయక్కర్లేదు, భ్రాంతిని తీసి, భ్రాంతి సర్పం అలాగే ఉంది. దాన్ని నేనేం చేయలేదు, కొట్టలేదు, దాన్ని పావమంత్రం వేయలేదు, విష్ణు సహస్రనామం చదవలేదు. ఏం చేశాను? టార్చ్ వేసి ఇది త్రాడే అని చూపకుండా ఆ త్రాడుని, ఆ అధ్యస్థాన్నే ఆ అధ్యాసం, సరే అధిష్టానాన్నే తొలగించాను అనుకోండి. తొలగించితే ఏమైంది? భ్రాంతి కూడా పోయింది. అంటే అధిష్టానం ఉన్నంతసేపే భ్రాంతి, అధిష్టానం లేకుండా ఉంటే భ్రాంతి లేదు. మరి ఆ విషయం జగత్తులో కూడా ఆపచేయచ్చుగా. బ్రహ్మాన్ని తీసేసి పక్కన పెట్టేస్తే మరి అధ్యాసం ఉండదుగా. బ్రహ్మాన్ని తీయలేం, ఎందుకంటే బ్రహ్మము చేతికి దొరికే వస్తువు కాదు. ఇందాకలైతే తాడు కాబట్టి జేబులో పెట్టించుకున్నాను, భ్రాంతి పోయింది. ఇక్కడ భ్రాంతి, జగత్ అనే భ్రాంతి పోవాలంటే దీనికి అధిష్టానమైనటువంటి బ్రహ్మను ఉన్నది. ఆ బ్రహ్మమును తొలగించి జగత్తుని ఎలా చూస్తాను? ఎలా? బ్రహ్మాన్ని తొలగించి చూడడం అంటేనే పారమార్థికంగా చూడడం. బ్రహ్మాన్ని పక్కకి తొలగించి ఈ ద్వైతాన్ని వేరే చెయ్యి, రెండుని ఆత్మని అనాత్మని అని చెప్పడమే బ్రహ్మాంగాన్ని గుర్తించుకో, చూడొద్దని చెప్పడమే పారమార్థిక దృష్టి. అంతకన్నా పారమార్థిక దృష్టి అంటే మరో 15 మెట్ల మీదకి ఎక్కి అక్కడ ఏదో ఉంటుంది అక్కడి నుంచి చూడడమా? కాదు కదా. అంటే అధ్యాసాధ్యస్థ దృష్టుల నుంచి, అధ్యాస అధిష్టానము అనేటటువంటి దృష్టి నుంచి, అధిష్టానం అనే దానిని మనము ఎప్పుడూ స్వతంత్రంగా ఉండేది అని గుర్తిస్తే దాని మీద ఉండేటటువంటి సకల అధ్యస్థములు ద్వైతాలు లేవని వెంటనే తేలిపోతుంది. అద్వైతం అనధ్యస్థం అధిష్టానం కనుక దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలదు. ఇప్పుడు రెండిటికి కొన్ని సామ్యాలు,
కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని మొదలుపెట్టాం. ఏమిటి సామ్యాలు? రెండు వ్యవహారంలోనే ఉన్నాయి. పారమార్థిక స్థాయిలో రెండూ లేవు. అధ్యాస లేదు, అధిష్టానము లేదు. ఈ రెండిటిలో ఒకటి ప్రధానమైనది స్వతంత్రము, ఇంకొకటి అప్రధానమైనది పరతంత్రం. ఏది ప్రధానమైనది? అధిష్టానం, అద్వైతం. ఏది వచ్చిపోయేది? ద్వైతం, అధ్యాస. అద్వైతం, సారీ, ద్వైతం. ద్వైతం, అధ్యాస వచ్చిపోయేది. అద్వైతం, అనధ్యస్థం, అధిష్టానం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినది. కాబట్టి మంగళం శివం అంటూ రాయబడింది ఇక్కడ. వ్యావహారిక స్థాయిలో కూడా అద్వైతం అన అనధ్యస్థం, అధ్యాస కానిది అన అధిష్టానం, అన్న శివం, అన్న ఆనంద స్వరూపం, మంగళం అన్న కూడా ఒక్కటే. అందరికీ ఆడియో వినిపిస్తోందండి? చక్కగా వినిపిస్తున్నదండి. ఎవరో మెసేజ్ పెట్టారు ఆడియో వినపడడం లేదు. సరే, ఆయన ఫోన్లో ఏదో ప్రాబ్లం, ఉపాధి ప్రాబ్లం అయి ఉంటుంది. వ్యవహారిక స్థాయిలో కూడా అద్వైతం, అనధ్యస్థం, అధిష్టానం, శివం, ఆనంద స్వరూపం, మంగళం. ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాను ఈ మెసేజ్ని. ఏమిటి? దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ద ప్రొజెక్టెడ్, ద అదర్ ఈజ్ ద అధిష్టాన ఆఫ్ ద ప్రొజెక్షన్. ద ప్రొజెక్టెడ్ ఈజ్ ఆల్ ద మిథ్యా ఆర్ ది అధ్యాస, మల్టిపుల్, నానాత్వం, ద్వైతం. దేని మీదనైతే ప్రొజెక్ట్ చేయబడి, దేని సహాయంతో అయితే ప్రొజెక్ట్ చేయబడ్డాయో, దేని మీద అయితే అధ్యాసలు నిలబడి ఉన్నాయో అది అద్వయం, అద్వైతం, అనధ్యస్థం, అధిష్టానం. అనధ్యస్థం, అధిష్టానం, అద్వైతం అన్నది స్వతంత్రం. అది మారదు, వ్యభిచరించదు. ద్వైతం, అధ్యాస అనేది మారుతూ ఉంటుంది. ఈ ద్వైతం, అధ్యాస అనేది ప్రపంచం. అది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? ఇందాకలే చెప్పుకున్నాం. దేర్ ఈజ్ నో వరల్డ్ అదర్ దాన్ ది మైండ్. అంటే ఈ అధ్యస్థం అనేటటువంటిది మనస్సు యొక్క మూమెంట్ని బట్టి మారుతుంది. మనసు మూమెంట్ ఈనాడు ఆనందంగా ఉంటే ఆహా ఎంతో చక్కగా కనిపిస్తుంది. దుఃఖంగా ఉంటే ఆ పున్నమ చంద్రమామే ఏడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆనందంగా ఉంటే సగం చంద్రుడు కూడా వెన్నెలగానే ఉంటుంది. కావలసిన వాళ్ళ దగ్గర ఉంటే, మన స్థితి బాగుంటే, ఇబ్బంది అయిన పరిస్థితి కూడా సంతోషంగానే ఉంటుంది. అక్కర్లేనటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామంటే, ఎంతో గొప్ప సిచ్యువేషన్లో ఉన్నా కూడా అది ఎప్పుడురా ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది. అంటే ద వరల్డ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, వరల్డ్ ఈజ్ యువర్ మైండ్ మూమెంట్. వాట్ ఈజ్ వరల్డ్? వరల్డ్ ఈజ్ ద అధ్యాస. ఇట్ ఈస్ ద్వైతం. ఇట్ ఈస్ చేంజబుల్. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ the substratum, and also of course it is dependent first on the mind, and that mind is again dependent on the adhisthana. So when I say Shivam, Ananda Swarupam, Mangalam, Adhishtanam, Anadhyastam, Advaitam, ఇవన్నీ వ్యావహారిక దృష్టిలోనే. వ్యావహారిక దృష్టికి పారమార్థిక దృష్టికి ఏమిటి తేడా? పారమార్థిక దృష్టిలో కూడా ద్వైతం కనిపిస్తుంది, కానీ దాన్ని పట్టించుకోను. ద్వైతం నాకు లేదు. ఐ వోంట్ కన్సిడర్ ఎట్ ఆల్ ది ప్లూరాలిటీ, భావన మాత్రకంగా. అప్పుడు ఐ ఓన్లీ కన్సిడర్ ద అధిష్టాన. దెన్ ఐ డోంట్ హ్యావ్ టు సే ఇట్ ఇస్ అధిష్టాన, ఐ డోంట్ హ్యావ్ టు సే ఇట్ ఇస్ అద్వయ. ఇట్ ఈస్ ఓన్లీ ఏకస్వరూప ఆత్మ. పారమార్థిక దృష్టి అంటే అధ్యాస, అధిష్టాన, విలక్షణ, ఏకస్వరూప ఆత్మ. దీని మీద అధ్యాస అనే బాధ లేదు, ఇది అధిష్టానము అని చెప్పవలసిన బాధ లేదు. ఇది శివము, ఆనందము, మంగళము అనేది కూడా వ్యవహారిక స్థాయిలోని. సర్వవికల్పాస్పద భూతేషు అయం ఆత్మ స్వయం ఏవ వికల్పిత. సర్వ వికల్పములకు ఆస్పద భూత రూపంగా, అధిష్టాన రూపంగా, ఆధార రూపంగా అయం ఆత్మ, ఈ ఆత్మయే స్వయం ఏవ తానుగానే వికల్పిత కల్పయత్ ఆత్మనాత్మానం స్వయం.
అదే సదా. అది ఎటువంటిది? సదా, సర్వదా ఏక స్వభావ అపి సన్, ఒకే స్వభావములో ఉంది. అది ఏమని చెప్తాను? ఏమి చెప్పకు, ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. ఓకే. సర్వదా ఏకరూపమై ఉంటూనే సదా ఏక స్వభావ అపి సన్. ఆత్మ అంటే అయం ఆత్మ స్వయం. ఈ ఆత్మయే అటు ద్వైతముగాను ఇటు అద్వైతముగాను సకల వికల్పములు ఆస్పదము. సర్వ వికల్ప ఆస్పద భూతేన. సర్వ వికల్పములు ద్వైతము, ఆస్పదము అధిష్టానము అద్వైతము, భూతేన ఆ రూపంగా కల్పిత, కల్పించబడినది. ఎప్పుడు? వ్యవహారంలో. పరమార్థంలో వికల్పాలు లేవు, ఆస్పదమని చెప్పి పనే లేదు. ఏమిటుంది అప్పుడు? సదా ఏక స్వభావ అపి సన్. పారమార్థికంగా బ్రహ్మము అధ్యాస కాదు, ద్వైతము కాదు, అధిష్టానం కాదు, అద్వైతము కూడా కాదు. దెన్ వాట్ ఈజ్ ఇట్? సదా ఏక స్వభావ అపి సన్. సర్వదా ఏకరూపమై ఉంటూనే ఏ మార్పులు చెందదు. వివర్తము అంటారు ఇటువంటి దాన్ని. అంటే తాను ఏ మార్పులు చెందకుండా అనేకంగా కనిపించడాన్ని వివర్తం అంటారు. ఎగ్జాంపుల్ సూర్యభగవానుడు చూశాం. సదా ఏక స్వభావ అపి సన్ అంటే అధ్యాస అధిష్టాన అతీత స్వభావమే ఆ ఏక స్వభావం. ఆ కల్పితాలన్నీ కూడా వ్యవహారంలోనే. తేచ ప్రాణాధిభావ. ఇక్కడ నుంచి కారికలోని ఉత్తర భాగం రెండవ పాదం తాలూకా విశ్లేషణ. తేచ ప్రాణాది భావా. భావ అంటే పదార్థాలు. భావ అంటే ఎన్నో మార్లు చెప్పుకున్నాం. ఈ వైతథ్య ప్రకరణం వరకు భావములు అంటే పదార్థములు, దృశ్యములు, కనిపిస్తున్నవి, ప్ర ప్రమేయములు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి మొదలు? ప్రాణ ఆది భావా. ఈశ్వరుడు మొదలుకొని, ప్రాణం అంటే ఈశ్వరుడు, ప్రాణాదిభావా చ మరియు ఈ ద్వైత ప్రపంచము, ద్వైత పదార్థములు, ప్రాణాదిభావములు, ఈశ్వరుడు మొదలుగా కనిపిస్తున్న సకల దృశ్య పదార్థములన్నీ అపి కూడా అద్వయేన ఏవా సతా ఆత్మనా వికల్పిత. అధిష్టాన ఆత్మ సపోర్టుతోనే అద్వయేన ఏవ సతా ఆత్మన, అధిష్టాన ఆత్మ యొక్క సపోర్టుతోనే వికల్పితా, వికల్పితములు అనుంది. వికల్పితములు అయి ఉన్నాయి. అయి ఉండడం అంటే సంతః భవంతి. ఒకటైతే మన ప్లూరల్ కాబట్టి సంతః భవంతి. సకల వికల్పములుగా అయి ఉన్నాయి. ఎక్కడై ఉన్నాయి? అద్వయేన సతాత్మన. ఆ సదాత్మ ఏకస్వభావ సదాత్మ ఉంది కదా, దాని మీదనే అద్వయమైనప్పటికీ అద్వయేన సతాత్మన ప్రాణాదిభావా. ఈశ్వరుడు గారి దగ్గర నుంచి చిన్న బ్లేడ్ ఆఫ్ గ్రాస్ వరకు ఉన్నవన్నీ వికల్పితా. వికల్పములన్నీ సంతః భవంతి అని చేర్చుకోండి. అంటే అయి ఉన్నవి, ఉంటూ కనపడుతున్నాయి. అధిష్టాన ఆత్మ సపోర్టుతోనే కలుగుతున్నాయి. అధ్యస్థద్వైత ప్రపంచమంతా బ్రహ్మము నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ఉనికిలోనే ఉన్నాను. ఐఎమ్ సో అండ్ సో, దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ గ్లాస్. ఆ ఈజ్నెస్, ఆ ఉండడము, ఆ సత్ చిత్ బ్రహ్మ నుంచి అరువు తెచ్చుకుంటుంది. నామము, రూపము దాని మీద అధ్యస్థమైనటువంటి అంశములు. అవి వచ్చిపోతాయి, ఆగమాపాయలు మారతాయి, మనసు మీద డిపెండ్ అయి ఉంటాయి. అధిష్టానము అధ్యాస కాదు, అది ఆస్పదము. ఆస్పదమనగా అధిష్టానము. సబ్స్ట్రేటం, సపోర్టర్, లెన్స్, సత్తా అండ్ ఉనికి అండ్ ఎగ్జిస్టెన్స్. వయసు ఎలా ఇస్తుంది అది ఉనికి? అది అధ్యాస కాదు, అధిష్టానము, ఆస్పదము. హీ ఎందువలన అలా చెప్పాల్సి వచ్చింది?
భాష్యంలో నిరాస్పద కాచిత్ కల్పన న ఉపలభ్యతే. ఈ విషయాన్ని ఇప్పటికి పదిసార్లు చెప్పారు. ఏ విధమైన ఆస్పదము లేనిదే, ఆధారము లేనిదే కాచిత్ కల్పన, ఏ కల్పన అయినా న ఉపలభ్యతే, అనుభవం కాదు. సో ఆ నాని ముందుంది, ఆ నాన్ పట్టుకొచ్చింది ఉపలభ్యత ముందు పెట్టుకోండి. నహి నిరాస్పద కాచిత్ అని ఉంది. నిరాస్పద కాచిత్ కల్పన న ఉపలభ్యతే అంటే ఇందాక ఏం చెప్పాము ముందు స్లైడ్లో, అధిష్టానము అధ్యాస కాదు, అది ఆస్పదం. ఈ అధిష్టానం అనేది సత్తాని, ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని అరువిస్తుంది. ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది? ఆస్పదము లేనిదే నహి నిరాస్పద కాచిత్ కల్పన, ఏ కల్పన కూడా న ఉపలభ్యతే, అనుభవము కాదు కనుక. ఓకే, అధిష్టానము లేనిదే ఏ అధ్యాస కల్పన వీలు పడదు. వ్యవహార స్థాయిలో అధిష్టానం ఉండనే ఉంటుంది. పారమార్థిక స్థాయిలో అధిష్టానం అనే పదవియే ఉండదు. ఏకరూప స్వభావ ఆత్మ బ్రహ్మయే ఉంటుంది. అయితే పరమార్థ స్థాయికి వెళితే అధిష్టానం లేదండి, అధిష్టానం అనే పదవి లేదండి అంటే బ్రహ్మం లేదండి అని చెప్పకూడదు. ఎందుకంటే ఒక ఆయనకి స్వప్నంలో ఉన్నాడు, ఏదో స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆ స్వప్న ప్రపంచము ఎవరి మీద ఆధారపడింది? అదిగో ఆ స్వప్నాన్ని కంటున్న ఆయన మనస్సు మీద ఆధారపడింది. అంటే ఆ స్వప్న పురుషుడు అధిష్టానం దేనికి? స్వప్న ప్రపంచ మిథ్యా ప్రపంచానికి. స్వప్న మిథ్యా ప్రపంచానికి స్వప్న పురుషుడు అధిష్టానము. ఆయన లేపేశాను నేను, పడుకుంటున్నామండి. లేపేస్తే ఏమైంది? స్వప్నం పోయింది. స్వప్న ప్రపంచం ఏంది? అది పోయింది. స్వప్న పురుషుడు అనే అధిష్టానం ఉందా? అది లేదు. జాగ్రత్తలోకి వచ్చాక ఈ స్వప్న ప్రపంచానికి కూడా అధిష్టానం అని చెప్పక్కర్లేదుగా. స్వప్న అధిష్టాన స్టేటస్ ఉండదు. ఇదే అజేత శత్రు బ్రాహ్మణం. అత సర్వకల్పనాస్పదత్వాత్ అంటే సర్వకల్పనలకు ఆస్పదమగుట వలన, సపోర్టర్ అగుట వలన, అత సర్వకల్పన ఆస్పదత్వాత్. ఎందుకు? నిరాస్పద కాచిత్ కల్పన నవపలభ్యతే. ఆస్పదము లేదే ఏ ప్రొజెక్షను, కల్పన, ద్వైతము, ప్రపంచము నవపలభ్యతే, దొరకటం లేదు, అనుభవం అవడం లేదు. అత సర్వకల్పన ఆస్పదత్వాత్, సర్వకల్పనలకు ఆస్పదమగుట వలన, సపోర్టర్ అగుట వలన. సపోర్టర్ మీన్స్ లెండ్స్ ఎగ్జిస్టెన్స్, లెండర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దెర్ ఆర్ టూ థింగ్స్, వన్ ఈజ్ ది లెండర్, ద అదర్ ఈజ్ ది బారోవర్. ఇచ్చేవాడు అప్పు, అప్పు పుచ్చుకునేవాడు. అప్పు పుచ్చుకునేవాడు ఎవడు? సత్యస్థమైన జగత్. అప్పు ఇచ్చేవారెవరు? అధిష్టాన పరబ్రహ్మం. అధిష్టాన పరబ్రహ్మము లెండర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, లెండర్ ఆఫ్ ది అప్పు. అప్పు ఎవరు తీసుకుంటున్నారు? అధ్యస్థమైనటువంటి సకల ప్రపంచం, ఇన్క్లూడింగ్ యూ, మీ, ఎవ్రీబడి. బీయింగ్ సో, అన్ని కల్పనలకు ఆధారభూతమైన, అంటే అన్నిటికీ నేనే అప్పిస్తున్నానండి అని పరబ్రహ్మం అనుకుంటున్నా, మనం అనుకున్నా, స్వేన ఆత్మన అద్వయస్య అవ్యభిచారాత్ అంటే అనేకమైనటువంటి మార్పులకు సపోర్టర్గా ఉన్నా, ఈ సపోర్ట్ని ఏది ఉందో ఆ సపోర్ట్లో చేంజ్ లేదు. ఆత్మన స్వేన ఆత్మన, ఈ ఆత్మయందు అద్వయస్య అద్వయాత్మయందు, ఆత్మకు, ఆత్మన అద్వయస్య బ్రహ్మకు, అద్వయమునకు షష్ఠి విభక్తి, అద్వయస్య అవ్యభిచారాత్. వ్యభిచారము అంటే మార్పు, మార్పు లేదు. అంటే ఏమిటి? సకల ప్రపంచము అధ్యాస. అధ్యాసకు ఒక ఆస్పదము లేనిదే అధ్యాస పాసిబుల్ కాదు. ఆస్పదం ఏమిటి? బ్రహ్మము. ఆ బ్రహ్మం కూడా అధ్యాసలా వచ్చిపోయేదా? అబ్బే కాదు. అది స్వతంత్రము, మారదు. పరతంత్రమైనటువంటి అధ్యస్థమైన జగత్తే మారుతుంది. సర్వకల్పన ఆస్పదత్వాత్ అన్ని కల్పనలకు ఆస్పదము, సపోర్టర్ అగుట వలన, అంటే ద లెండర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద బారోవర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద సర్వకల్పన. అటువంటి స్వయం ప్రకాశ ఆత్మ, ఆత్మన అద్వయస్య
అవ్యభిచారాత్ అద్వయ ఆత్మకు మార్పు లేకపోవుటచే. Advaya by itself is never subject to any change. That change spelling avyabhicharat. Adhyasa only changes. Now what did I learn now? The entire Jagat is Adhyasa. This Adhyasa required a supporter or a lender of existence. That supporter, Aspada, is the Brahma. That is the Atmana, Advaya Atma. ఈ కల్పనలన్నీ మారేవి, కల్పనలన్నీ పరతంత్రం, కల్పనలు ఇంకో దాని మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. దేని మీద డిపెండెంట్ ఉన్నాయి? ఆ అధిష్టానం మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. అంతేకాకుండా అధిష్టానము మనసు మీద ప్రయోగించబడితే ఆ మనసు అనే చేతన మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. కానీ ఈ అధిష్టానము ఏం మారలా. అవ్యభిచారత్వాత్. వాట్ చేంజెస్ ఈజ్ ద వరల్డ్, ద అధ్యాస. వాట్ డజంట్ చేంజ్ ఈజ్ ది ఆస్పద ఆర్ సర్వ వికల్పములకు ఆస్పదమైన అద్వయ ఆత్మ అవ్యభిచారాత్. అంటే ఏమిటి? ఇప్పుడు తెలిసింది. అధ్యాస ఏమన్నా నాకు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త అవస్థ అనుభవాలు, స్వప్న ప్రపంచం, స్వప్నావస్థ అనుభవాలు. దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు చేంజ్. వై? దేర్ ఆల్ అధ్యాస, దేర్ ఆల్ ప్రొజెక్షన్స్, దేర్ ఆల్ సూపర్ ఇంపోజ్డ్, దేర్ ఆల్ డిపెండెంట్, దేర్ ఆల్ పరతంత్ర, దేర్ ఆల్ మిథ్య, అండ్ దేర్ ఆల్ కల్పన, దేర్ ఆల్ ద్వైత. ఎలా చెప్పినా ఒకటే. బట్ వాట్ ఈస్ ద అన్చేంజింగ్ థింగ్? తురీయం ఆత్మ, అద్వయం, స్వతంత్రం, అవ్యభిచారం, నాన్ వేరియబుల్. ఇట్ ఈస్ నాట్ వేరియబుల్. Then where is the Turiyam? Don't search for Turiyam. Turiyam is where exactly is the Adhyasa is there. ఎక్కడ జాగ్రత్త ప్రపంచం ఉందో తురియం అక్కడే ఉంది. ఎక్కడ స్వప్న ప్రపంచ తేజస్సుడు ఉన్నాడో వాడి వెనకాల కూడా తురియం ఉన్నది. అంటే తురియం అనేటటువంటి వేరే ఎక్కడో ఉండదు. ఈ అధ్యాసలు ఎక్కడున్నాయో ఆ తురియము లేక అద్వయాత్మ అక్కడే ఉంది. మీదది మారుతుంది, అడుగునన్నది మారదు చెప్తున్నాడు. కల్పనావస్థాయాం అపి. చూడండి, కల్పనా అవస్థ అంటే అనేకముగా కనిపించినప్పుడు కూడా అద్వయత శివ. అనేకముగా కనిపించినప్పుడు కూడా ఈ అద్వయం అనేది మంగళమే. వరల్డ్ ప్లూరాలిటీ ఈజ్ అపియరింగ్. ఈ ప్లూరాలిటీగా కనిపిస్తున్నప్పుడు కూడా ఆ ప్లూరాలిటీ మిథ్యామంగళం, కానీ దానికి సబ్స్ట్రేటముగా ఉన్నటువంటిది అద్వయ ఆత్మ శివం మంగళం. సో వాట్ ఈజ్ శివ? అద్వయత శివ కారికలో అంటే అద్వయ ఆత్మ శివము మంగళము అని చెప్తున్నారు. తరువాత కల్పనావస్థాయాం అపి అద్వైత శివ. అనేకముగా కనిపించిన తరుణంలో కూడా చూడండి, ఇంత ఇంపార్టెంట్ పాయింట్. బ్రహ్మ ఆత్మ, అద్వయాత్మ, స్వరూపాత్మ అనేకంగా మేనిఫెస్ట్ అయి కనిపిస్తూ ప్రొజెక్ట్ అయినప్పుడు కూడా శివము, అద్వయము, మంగళము. వ్యావహారిక స్థాయిలో కూడా కల్పనా అవస్థాయాం అంటే వ్యావహారిక దృష్టిలో కూడా అద్వయ బ్రహ్మము మంగళము. మరి వ్యావహారిక స్థాయి దాటి పారమార్థిక స్థాయి అయితే అది అమంగళమవుతుందా, మంగళమవుతుందా? అది మంగళం అని చెప్పక్కర్లేదు, కానీ మంగళం కాక ఇంకేమవుతుంది? కిమూత, కైమూతకి న్యాయం. అరే వ్యవహారంలోనే బ్రహ్మ మంగళమయ్యా, శివం. ఎందుకు మారదు? రిలయబుల్, అన్చేంజబుల్ సబ్స్ట్రేటం. Whereas everything else I think of with my mind and project it as though it is there is changeable, anityam, agamapayi, drishyam, changes, unreliable. I cannot think it is permanent. What is permanent?
బ్రహ్మం. వాట్ ఈజ్ బ్రహ్మం ఈజ్ పర్మనెంట్, మంగళం, ఆనందం. ఎప్పుడు చెప్తున్నాం ఇది? వ్యవహారంలో చెప్తున్నాం. అరే వ్యవహారంలోనే బ్రహ్మం మంగళం అంటే మరి అది పారమార్థికంలో అది మంగళం అని వేరే చెప్పాలా? అధ్యాస లేనప్పుడు బ్రహ్మము శివము అంటూ వేరే బోధించాలా? అక్కర్లేదు కదా. కిముత కైముతకి న్యాయం. వ్యావహారిక స్థాయిలో ఈశ్వర ఈ శివం, ఈశ్వర ఇస్ మంగళం, ఈశ్వర ఇస్ ప్రపంచోపశమం. దట్ మీన్స్ ఈశ్వర ఇస్ నాట్ అధ్యాస, ఈశ్వర ఇస్ ది అధిష్టాన. పారమార్థికంగా బ్రహ్మవాట్ డెఫినెట్లీ శివమంగళం. బికాస్ వ్యావహారిక స్థాయిలోనే ఇలా ఉంటే అధ్యాస పీకి పారేస్తే ఇక అధ్యాస ఉన్నప్పుడే ఇది మంగళము, అది అమంగళము. అమంగళాలన్నీ చుట్టూ ఉన్నప్పుడే ఇది మంగళం. అమంగళాలన్నిటినీ నిర్జిస్తే, లేకుండా చేసి చూస్తే అప్పుడు ఇది మంగళం కాకేమవుతుంది? కల్పనాహయేవతు అశివా. అందుకే రాశారు కల్పనలు మాత్రమే దుఃఖము, కల్పనలు మాత్రమే అశివము. అశివము అంటే శివకి ఆపోజిట్. అశివము కల్పన, ద్వైతము, ఆబ్జెక్ట్స్, దృశ్య ప్రపంచం, శరీరాదులు, కనిపిస్తున్న పర్వతాదులు, ఇవన్నీ కూడా అనుభవాలు. అశివం దుఃఖం. What the Vedanta wants to teach is, you are in the Vyavaharika state. You can ascend to Paramarthika state and negate the world. Fine. If you cannot ascend to Paramarthika state also, just understand, in the Vyavahara also, you see many perishable, changeable, మార్పు చెందే, వ్యభిచరించే, దృశ్యత్వం కలిగే, మనసు మీద, కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి కండిషనల్ ఎగ్జిస్టెన్సే ఉన్నటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా కల్పన. అటువంటి కల్పనలు ఏ విధముగా నీకు శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి అవి అశివము, దుఃఖము. ఆయన ఇద్దరు ఫ్రెండ్షిప్ అండి, చక్కగా ఎంత వారే వీరు వీరే వారు అని ఉన్నట్టున్నారు. ఎంతో సుఖం, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ఎంతో మంగళం. ఆయన వస్తే ఈయనకి సరదా, ఈయనతో ఉంటే ఆయనకి సరదా. చిన్న పొరపచ్చం వచ్చింది, ఒక మిస్గివింగ్లో ఆయనకి ఈయనకి మనస్తాపం వచ్చింది, మనసులు మారిపోయాయి, మనసు విరిగిపోయింది. మనసు విరిగిపోతే అంతటి ఫ్రెండ్ అశివం అయిపోయాడు, అమంగళం అయిపోయాడు. ఎందుకు మనసు విరిగింది అంటే ఆయన నాకు ఫ్రెండ్ లేకపోతే ఫో అనేటటువంటి దేని మీద డిపెండ్ అయ్యింది? సంథింగ్ ఎల్స్, నాట్ ఆన్ దట్ ఇండివిడ్యువల్, దట్స్ ఆన్ ద మనస్. అండ్ దట్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ది పరబ్రహ్మ విచ్ ఇస్ ద అధిష్టాన. అంటే కల్పనా ప్రపంచము, ద్వైత ప్రపంచము, దృశ్య సమస్తము, ప్రమేయములన్నీ, ఆబ్జెక్ట్స్ అన్నీ వచ్చిపోయేవి. వాటికి పెర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఉనికి అరువు తెచ్చుకున్నాయి, అవి నిలబడవు, రిలయబుల్ కావు. కాబట్టి అశివము, దుఃఖము. కల్పన ఏవతో అశివ. అదే పొద్దున్న చదువుకున్నాం ధ్యానంలో. అశక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. ఆసక్తి, దృశ్య ప్రపంచం మీద ఆసక్తి, అనురక్తి లేకుండా ఉండు. పుత్రదార గృహాదిషు అనభిష్వంగ. అభిష్వంగం అంటే అది లేకుండా నేను ఉండలేను అనేటటువంటి తీవ్రమైన డిపెండెన్స్, వ్యామోహము అంటాం. ఆ వ్యామోహము అభిష్వంగము, అది లేకుండా ఉండడం అనభిష్వంగం. దేని మీద వ్యామోహము? పుత్ర దార గృహ ఆదిషు. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, మొదటి అటువంటి ఏషణాత్రయము మీద అభిష్వంగము అంటే తాదాత్మ్యము, వ్యామోహము. అది లేనిదే నేను ఉండలేను, విషం తాగి చచ్చిపోతాను అనేటటువంటి దాన్ని అభిష్వంగం అంటారు. అది లేకుండా ఉండవయ్యా అంటూ చెప్తున్నారు. ఎందుకు? జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. అశక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు.
జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అనుదర్శనం అంటే శాస్త్ర ప్రమాణంతో చూడు. ఏమిటి శాస్త్రము? మాండూక్యోపనిషత్తుతో చూడు. సకల ద్వైత ప్రపంచము దుఃఖమే, అశివమే, అమంగళమే. అదృశ్య ప్రపంచంలో ఉన్నాయి? ముఖ్యంగా నేనున్నాను, ఈ బాడీగార్డ్ని. ఇది జన్మ, ఎంత దుఃఖమో తెలుసు. మృత్యు ఇంకా చెప్పక్కర్లేదు. జరా ముసలితనము, వ్యాధి రోగాలు రొచ్చులు, దుఃఖ ఇవన్నీ దుఃఖములని, వాటిలో ఉన్న దోషాన్ని అనుదర్శనం శాస్త్ర ప్రమాణంతో చూడు. కల్పనాయేవతు అశివాహ్ అనే ఒక్క ఉపనిషత్ వాక్యం మీదనే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనే దాన్ని వ్యాస తాతయ్య గారు నిలబెట్టారు. అంటే శాస్త్ర ప్రమాణంతో చూస్తే సకల ద్వైత ప్రపంచము, సకల కల్పనలు, సకల దృశ్య ప్రపంచము అశివము, అమంగళము. దృష్టాంతం ఇస్తున్నారు. రోప్ యాజ్ ఎ రోప్ ఇస్ నెవర్ ఫ్రైటనింగ్. త్రాడు ఉందండి, ఇక్కడ పడున్నది, భ్రాంతి లేదు. రోప్ యాజ్ ఎ రోప్, అధిష్టాన యాజ్ ది అధిష్టాన, వితౌట్ ది అధ్యాస ఆఫ్ సర్ప is not frightening. Where is the bhaya? The bhaya has come from Bhranti Sarpa. Otherwise, rope is not frightening. The Adhisthana Brahma is always Shivam. Only the Adhyasa is the one which is cause for your all your confusions and bhaya and dukkha. Okay? రజ్జు సర్పాదివత్, రజ్జువుపై అధ్యస్తమైన భ్రాంతి సర్పము భయకారణం. రజ్జువు భయకారణం కాదు. ద రజ్జువు ద అధిష్టాన ఇన్ ది ఎగ్జాంపుల్, ఇన్ ద దృష్టాంత ఈజ్ నాట్ భయకారణ. ది అధ్యస్తమైనటువంటి సర్పము దానికి భయకారణం. త్రాస అంటే భయం. త్రాసాధికారిణ్యో హి తాహ్. తాహ్ అంటే ప్లూరల్, అవి. ఏవి అవి? హి ఏలనగా త్రాసాధికారిణ్యో హి తాహ్ అంటే యతాహ్ అంటే ఆ కల్పనలు. త్రాస ఆది భయము మొదలైన వాటికి కారుణ్యోహి కారణములు కదా. భయము మొదలైన వాటికి అవి కారణములు కదా. జస్ట్ లైక్ రజ్జు సర్పాదివత్, ద ఒరిజినల్ రోప్ is not frightening to me. The Bhranti Sarpa only is the cause of the fear and anxiety. త్రాసాధికారిణ్యో హి తాహ్. ఈ సకల వికల్పాలే ప్రపంచంలోని ఇదే దృష్టాంతాన్ని, దాష్టాంతికాన్ని ఎక్స్టెండ్ చేస్తే కనిపిస్తున్నటువంటి ద్వైత ప్రపంచము సకల వికల్పాలే నా భయమునకు కారణము. అధిష్టాన బ్రహ్మము భయమును నివారించి అభయాన్ని ఇస్తుంది. అంటే ద్వైతము భయము, అద్వైతము అభయము. ద్వైతము శివము, అశివము. అద్వైతము శివము. నానాత్వము మృత్యువు, ఏకత్వము మోక్షము. ద్వితీయాద్వై భయం భవతి ఎన్నిమాలు చెప్పుకుంటాం. బృహదారణ్యక కోటేషన్. అంటే ద్వైతంగా చూస్తేనే భయము, ద్వైతం లేదని తెలుసుకుంటే అభయం. ద్వితీయాద్వై అంటే నేను రవిప్రకాష్ గారు ఇద్దరుంటే నన్ను చూస్తే ఆయనకి భయం, అలా కాదు అర్థం. అక్కడ ద్వితీయ అంటే ద్వైతమే, ద్వైతంగా చూడటమే. ద్వైత ప్రపంచాన్ని సత్యత్వాన్ని ఇచ్చి నమ్మడమే ద్వితీయం. ఆ ద్వితీయాద్వై నిశ్చయంగా భయం భవతి. ద్వైత ప్రపంచానికి సత్యత్వాన్ని ఇచ్చి నమ్మేవో నీకు దుఃఖం తప్పదు. అది అశివము, అమంగళము. ఇంకో కొటేషన్ మనం చదువుకున్నాం తైత్రేయంలో. యదాహ్యై యదాహి ఏ వైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథ సో అభయం గతో భవతి. ఎవడైతే ఏతస్మిన్, ఇగో ఈ చెప్పినటువంటి అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే, అనాత్మ అంటే శరీరము కాని అర్థం. అనిరుక్తే అనిలయనే
అభయం ప్రతిష్టాం విందతే అథ సో అభయం గతో భవతి. అటువంటి వాడు అభయాన్ని పొందుతాడు. యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే, యదా హి ఏ విధముగానైతే ఏష ఈ ఆత్మయందు, ఏతస్మిన్ ఆత్మయందు ఉదరం అంతరం చిన్న వ్యత్యాసాన్ని, చిన్న నానాత్వాన్ని కురితే చేస్తే అథా వెంటనే తస్య అతనికి భయం భవతి. అందుకని ఏం చెప్తారండి, ఇఫ్ యు సీ ఎ స్లైటెస్ట్ నానాత్వ ఆర్ వన్ డిఫరెన్స్ ఇన్ ది బ్రహ్మన్ యాజ్ దో ఇట్ ఈస్ రియల్, ఏ డిఫరెన్స్ అయినా పారమార్థిక సత్తా ఇచ్చి అబ్సల్యూట్గా ఈ డిఫరెన్స్ ఉంది అని నమ్మావో తస్య భయం భవతి. ఎప్పుడైతే పారమార్థిక సత్తా లేదు, వ్యవహారంలో కూడా కనిపిస్తున్న ద్వైత ప్రపంచము అశివమని తెలుసుకుంటే దానికి అధిష్టానమైనటువంటి బ్రహ్మము శివము మంగళము, వ్యవహారంలోనే అది మంగళం అంటే పారమార్థికంగా కిముత ఏమి చెప్పనగును. చూడండి ఇంకా వస్తుంది. ద్వైతమే నానాత్వమే భయం దుఃఖము అశివము, ఆత్మయే అద్వయమే ఏకత్వమే అభయము సుఖము శివము నిగమనం చేస్తున్నారు. ఈజ్ కన్క్లూడింగ్ ఇట్, ఈజ్ రీఇన్ఫోర్సింగ్ ఇట్. అద్వయం అభయం శివం, అద్వయత అభయ, అద్వైతమే అభయము. అతః సా ఏవ అద్వైతమే శివ మంగళం. అద్వైతం అద్వైత శివ టు స్త్రీలింగ శబ్దాలు వాడారు. సా శివ ఎందుకు, కల్పన, కల్పనలకు ఆపోజిట్ అద్వైతం. అప్పుడు అద్వైత, అద్వైత శివ, ఓకే. సా శివ కారికలో ఉంది. అద్వైత శివ అన్నారు ఆయన. అద్వైత జ్ఞానము లేకుండానే ఇప్పుడు లేదు నాకు అద్వైత జ్ఞానం, సుషుప్తిలో నాకు అద్వైతమే లేదు, ద్వైతము లేదు, అద్వైత జ్ఞానం అనేది అక్కర్లేదు. పూర్తిగా నేను ఏది ప్రపంచమే లేదు, అక్కడ అద్వైతము లేదు, అధిష్టానము లేదు, అత్యాస లేదు, తర్వాత ఏమో ద్వైతము లేదు. అప్పుడు రోజు అభయం శివం, భయం లేకుండా ఉందిగా నిద్రలో. స్వప్నం వదిలేయండి, స్వప్నం దాటి సుషుప్తిలో అది శివం అని తెలుస్తుంది. స్వప్నంలో భయం ఉండవచ్చు, స్వప్న ప్రపంచంలో. త్రాచుపాము గుండెల మీద కూర్చుని ఇలా ఉన్నా డీప్ స్లీప్లో ఉంటే నాకు భయం లేదు. కించిత్ మెలకు వస్తే అమ్మో పాము అని దాన్ని అక్కడ తోసేసి పారిపోయి వెంటనే అరుస్తుంది. అంటే ఏమిటి, ఎప్పుడైతే నేను జాగ్రత్తనే మిథ్యా ప్రపంచంలో ద్వైతంలోకి అడుగు పెట్టాను అప్పుడు నాకు దుఃఖము భయము కలుగుతున్నాయి. ఎప్పుడైతే అద్వైత జ్ఞానం లేకుండానే కూడా సుషుప్తిలో దినము అభయాన్ని పొందుతున్నాను, అటువంటి సుషుప్తియే అభయస్థానం అవుతే మరి తాత్కాలికమైన సుషుప్తియే అద్వైతమే అంత శక్తివంతంగా ఉంటే ఇక శాశ్వత అద్వయ అనుభవం ఎంత ఆనందంగా ఉంటుంది. టెంపరీగా ఫ్యూ అవర్స్ పాటు సుషుప్తిలో నాకు ఏమీ తెలియకుండా ఉన్నటువంటి స్థితిలోనే నాకు భయం లేకుండా ఉంటే శాశ్వత అద్వయ అనుభవం ఇంకెంత దీనిగా ఉంటుంది. కిముత 32, 33, 34 కారికలు అత్యంత గహనమైనవి. ఆ విషయం తెలుస్తూనే ఉంది. 34వ కారిక ఇంకా గహనంగా ఉంది. చూడాలి, దాన్ని సర్వదా బుద్ధిలో ఉంచుకోండి. చిన్న అవతారిక రాశారు. ఏమిటా అవతారిక? కుతహచ అద్వైత శివ. సరే, అద్వైతము శివము చెప్పారు, ఇంకేదైనా కారణం ఉందా? ఈ కారికలో చెప్పిన కారణం కన్నా ఇంకొక కారణం ఏదైనా ఉందా? చ మరియు కుతః అద్వైత శివ. వాట్ ఎల్స్ ఈస్ ద రీజన్ ఫార్ ద అద్వైత శివ? వన్ రీజన్ is already enunciated here. What is that reason here that you should not forget? అద్వైతము సర్వమునకు అధిష్టానం. దిస్ కారిక సేస్ సర్వమునకు అధిష్టానం అద్వైత. అదే అన్నిటినీ ఉనికిని లెండ్ చేస్తోంది. అది స్వతంత్రము కనుక శివము. అద్వైతమే మంగళం అవడానికి
ఈ కారణం కాకుండా అంటే అధిష్టానం అన్నది ఒక్కటే, అధిష్టానం అన్నది మారదు, అధిష్టానం అన్నది స్వతంత్రము, అధిష్టానము అద్వయము, అదే అన్నిటికీ ఉనికిస్తుంది. కాబట్టి అది శివము. మిగతాదంతా అద్వైతం కానటువంటిది ద్వైతము, ఏదైతే అధ్యస్థమైనదో మిథ్య, స్వతంత్రము, అది అశివము అని ఈ కారిక బోధించింది. అద్వైతమే మంగళం అనడానికి ఈ కారణం కాకుండా ఇంకో కారణం ఏదైనా ఉన్నదా అని ఆయనే ప్రశ్నించి సమాధానం వచ్చే కారికలో వస్తుంది అంటూ మనకు బోధించబోతున్నారు. అద్వైతము సర్వానికి అధిష్టానం, అదే అన్నిటికీ ఉనికిస్తోంది, అది మారదు. సో రిలయబుల్. మారే అన్ని దృశ్య వస్తువులతో మారని అద్వయాత్మ బ్రహ్మము మంగళము, మారేవన్నీ పరతంత్రము, ద్వైతం పరతంత్రము, వ్యభిచరిస్తుంది, నిలకడలేదు, అన్రిలయబుల్. సో అశివం, అమంగళం. ఇదేనండి నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏమిటి? వివేక వైరాగ్యాలు అన్నారు. నిత్యానిత్య వస్తు వివేకం, ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక. ఎందులోని వివేక చూడండి. నిత్య అనిత్య వస్తు, నిత్య వస్తు అద్వయాత్మ మంగళము శివము, అనిత్య వస్తు బ్రహ్మము కానిది ఏదైనా బ్రహ్మము మీద అధ్యస్థము, అరువు తెచ్చుకుని ఉన్నది, మారుతుంది, పరతంత్రం, నిలకడలేదు, అన్రిలేబుల్, అమంగళం. అది తెలుసుకోవడం నిత్యానికి వస్తుంది. కార్డ్బోర్డ్ చైర్, అట్టతో ఒక కుర్చీ తయారు చేయించాను, ఇక్కడ పెట్టా. ఇదే సైజు, అది కూడా చిన్న బొమ్మ కుర్చీ కాదు, అట్ట కుర్చీ. దానికి కూడా వీల్స్ గిల్స్ పెట్టాను, హ్యాండిల్స్ పెట్టాను, బ్యాక్ పెట్టాను. కెన్ బి ఎక్స్పీరియన్స్డ్. దానికి సాయిబాబా గారి సీట్కి డెకరేట్ చేసినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, ఫస్ట్ ప్రైజ్ కొట్టేయచ్చు. ఇటువంటి కార్డ్బోర్డ్ చైర్స్, ఇటువంటి వాటి ఎగ్జిబిషన్లో. బట్ ఈస్ ఇట్ రియల్? కెన్ ఐ సిట్ ఆన్ దట్? ఇస్ ఇట్ శివం? ఇమీడియట్లీ ఇట్ విల్ బ్రేక్, ఐ విల్ ఫాల్ అండ్ ఇంజూర్ మై బ్యాక్. ద్వైత ప్రపంచముపై ఆధారపడలేము. ద్వైత ప్రపంచము ఈజ్ లైక్ ఏ కార్డ్బోర్డ్ చైర్. అనిత్యం, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు, ఇన్సెక్యూర్. కుతహచ అద్వైత శివ. ఆచార్యులు కేள்వియున్నానే బదులుం నానే అన్నట్టు ప్రశ్న ఆయనే, సమాధానం కూడా ఆయనే చెప్తున్నారు. నానాభూతం అంటే పృథక్త్వం, అంటే డిఫరెన్స్. నానాభూతం అంటే అనేకత్వం, ఏకత్వం కానిది అనేకత్వం, అనేకత్వం నానాభూతం అంటే పృథక్గా ఉండడం, పృథక్త్వం అన్నారు. అంటే డిఫరెన్స్, సజాతీయ డిఫరెన్స్, విజాతీయ డిఫరెన్స్, స్వగత డిఫరెన్స్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెన్స్. నానాభూతం పృథక్త్వం అంటే అన్యస్య అన్యస్మాద్, అన్యస్య అన్యస్మాత్, ఒకటి కంటే మరి ఒకటి వేరొగుట వలన. నానాభూతమన్నా, పృథక్త్వమన్నా, అన్యస్య అన్యస్మాదన్నా ఒకటే అర్థం. వేరుగా తెలియాలంటే ఎలాగా? సపోజ్ ఐ వాంటెడ్ టు సీ వన్ ఫ్రమ్ ది అదర్ సెపరేట్లీ. వాట్ ఈస్ ది కండిషన్? వాట్ ఈస్ ద కండిషన్? దేర్ మస్ట్ బి టూ థింగ్స్ అట్లీస్ట్. ఒకదానికంటే ఒకటి వేరుగా తెలియాలి అంటే ఇట్ మస్ట్ బి సెపరేట్ ఫ్రమ్ ది ఒరిజినల్ వన్ ఆర్ ద ఫస్ట్ వన్. ఓకే, అంటే ఏమిటి? తెలుస్తోంది వేరుగా అంటే ద్వైతం అనే అర్థం, నానాత్వం అనే అర్థం. ఇఫ్ ఐ కెన్ సీ దిస్ పర్సన్ సెపరేట్ ఫ్రమ్ దట్ పర్సన్, దిస్ ఎక్స్పీరియన్స్ సెపరేట్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్, దిస్ రూమ్ సెపరేట్ ఫ్రమ్ దట్ రూమ్, దిస్ బాటిల్ సెపరేట్ ఫ్రమ్ దట్ టేబుల్, ఇట్ ఈస్ కాల్డ్ ద్వైతం. దట్స్ కాల్డ్ నానత్వ, నథింగ్ మచ్. అన్యస్య అన్యస్మాత్ పృథక్త్వం దృష్టం. All that nanatvam is just a perception, seeing. It is not in fact there. Tatra, because it is drishtam, because it is object, because it is drishtam, tatra anduvalana asivam bhavet. It will be asivam. This we are going to see in the next class. What is the reason in this class? అధిష్టానం బ్రహ్మ, సత్యం, ఏకస్వరూపం, ఇదే అన్నిటికీ అధిష్టానం.
ఉనికిని ఇస్తుంది, మారదు, వ్యభిచరించదు, రిలయబుల్, శివము, మంగళము. దీనికి ఆపోజిట్గా ఏ ద్వైతం కించిదుదరమంతరం కురుతే తస్య భయం భవతి. చిన్న వ్యత్యాసాన్ని కానీ తీసుకొచ్చినట్లయితే అది మారుతుంది, అది అస్వతంత్రము, అది దృశ్యము, అది ప్రొజెక్షను, అది మిథ్య, అది పరతంత్రము, అది కల్పితము, అది అశివము. దట్ ఇస్ వాట్ దిస్ కారిక టోల్డ్. Now, is there any other reason that there is అశివం? అన్యస్య అన్యస్మాత్ పృథక్త్వం దృష్టం తత్ర అశివం భవేత్. ఒక దానికంటే ఇంకొకటి వేరని చూస్తే అశివమై. యత్కించిత్ ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. వాట్ హీ ఈస్ గోయింగ్ టు టీచ్, ఐఎమ్ గివింగ్ యూ ఎ గ్లిమ్స్. Whatever you are saying ద్వైతం ఆర్ ప్లూరాలిటీ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటున్నావే, ఎక్స్పీరియన్స్లీ ప్రజెంట్, అబ్సల్యూట్లీ అబ్సెంట్ అని చెప్పుకుంటున్నామే, అది ఎక్స్పీరియన్స్లో కూడా లేదురా. ఈ ఎక్స్పీరియన్స్లో కూడా ద్వైతం లేదురా అని బోధిస్తారు. మరి నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, అదే నెక్స్ట్ కార్యక్రమం. ఎక్స్పీరియన్స్లో కూడా దానికి ఎగ్జిస్టెన్స్ ఎందుకు లేదో చూపించేది 34వ కారిక. ఇన్నాళ్ళు ఏం చెప్పుకున్నాము? ది వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ అబ్సెంట్ పారమార్థిక. ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్ ఇట్ ఈస్ అబ్సెంట్. లెట్ ఇట్ బి దేర్ ఎక్స్పీరియన్షియలీ, ఐ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్. నో, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ ఎక్స్పీరియన్షియల్ ట్రూత్ ఆల్సో. సత్యత్వం అందులో లేదు. ఎలాగా? వీఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ ద నెక్స్ట్ కారిక. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ Vedanta in this particular Upanishad. సత్యేన లభ్యః తపసా హి ఏషా ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టువాన్ స్వస్తనూభిः యసేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.